హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ అన్నమాట అండి. చాలా వర్షం పడుతుంది. అసలు మార్నింగే ఫుల్ గాలితోటి అయితే ఇలా వర్షం అయితే వచ్చిందండి. ఈ వర్షం అయినా కూడా కొద్దిసేపే వచ్చిందన్నమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వచ్చింది కావచ్చండి. కానీ వర్షం అయితే భలే పడిందండి. ఇంకా అందరు కూడా చేన్లల్లో పనులకి, అలాగే విత్తనాలు పెట్టడము, పొలాలకి ఇట్లా హడావుడి పనులు ఉంటాయి కాబట్టి వర్షం అయితే ఇప్పుడు కొంచెం బాగానే పడుతున్నాయి. ఇన్ని రోజులుగా కొంచెం అయితే వర్షాలు తక్కువే ఉండే మా సైడు, కానీ ఇప్పుడు బాగానే పడుతున్నాయండి. ఇంక ఈ మధ్య పూల చెట్లలో చెత్త గడ్డి అవన్నీ కూడా తీపిచ్చేసానండి. అక్కడక్కడ కొంచెం ఇంకున్నాయి పిచ్చి మొక్కలు, అవన్నీ కూడా తీపించేయాలి. ఇంకా చెట్లకైతే పూలు కూడా బాగానే పూస్తున్నాయండి. మాకు ఇంకా పూజకైతే డైలీ బాగా యూజ్ అవుతున్నాయి. ఇంక ఇలా వర్షం పడినప్పుడు అయితే బాగా అనిపిస్తుందండి. ఇంక ఇది మార్నింగ్ టైం అన్నమాట. సో ఇంక ఇది మార్నింగ్ అయితే ఇంకేం వీడియో షూట్ చేయలేదండి. జస్ట్ అలా వర్షం పడినప్పుడు మాత్రమే చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా ఇది ఈవినింగ్ టైం అన్నమాట. ఈవినింగ్ అంటే టైం 4 అట్లా అవుతుందండి. ఇంకా ఈరోజు వర్షం పడింది కాబట్టి వెదర్ అంతా కూడా చల్లగా బాగుందన్నమాట. ఇంకా తినేసి టీవీ చూస్తూ సినిమా చూస్తూ అలా ఉండిపోయానండి. ఇంకా మా అబ్బాయి కూడా వచ్చాడు కదా, మొన్న వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా నాకు వాడితోనే టైం సరిపోతుందండి. ఇంకా పిల్లలు ఒక్కరున్నా ఇద్దరున్నా నాకు వాళ్ళతో మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా నాకు రోజు అలాగే గడిచిపోతుంది అన్నమాట. ఇంకా ముందుగా ఏంటంటే తొందరగా పనులు చేసేసుకుంటాను. ఇంకా వాళ్ళు కొత్త కొత్త సినిమాలు పెడతారండి, చాలా బాగుంటాయి. ఇంకా సినిమాలు చూస్తూ అట్లా డే అయితే గడిచిపోతూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ టైం నా పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా డే అంతా కూడా హాల్లో అలా మ్యాట్ వేసి ఉంచుతాము. ఇంతకుముందు ఒక బెడ్ వేసామన్నమాట, పరుపు. కానీ అది తీయడం పెట్టడం దానికి డస్ట్ ఎక్కువగా దుమ్ము పడుతుందండి. ఇంకా తీసి అయితే లాస్ట్ రూమ్లో ఇంకొక సింగిల్ బెడ్ ఉంది కదా, బెడ్ పైన వేసేసామన్నమాట. దానిపైన ఉంది ఆల్రెడీ ఒక బెడ్, కాకపోతే మళ్ళీ ఇది కూడా వేసేసాము. ఇంకా అది కింద వేసుకోవడము తీయడము అంటే ఇల్లు ఊడ్చినప్పుడు తుడిచినప్పుడు దాన్ని తీస్తూ వేస్తూ ఉంటే ఏదో చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా తీసేసామన్నమాట. ఇంకా ఇక్కడ ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నానండి. మ్యాట్ అయితే డైలీ వేస్తూనే ఉంటాం కదా, తినేటప్పుడైనా వట్టిగా కూర్చోడానికి పడుకోవడానికి అట్లా. ఇంకా తీసి సర్దేసి ఇంక ఇల్లంతా ఊడ్చేసుకుంటాను. ఇంకా బెడ్రూమ్స్ అవన్నీ కూడా మార్నింగ్ టైమే ఊడ్చేసానండి. ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే హాలు కిచెను ఇలా డైనింగ్ టేబుల్ వరకే ఊడ్చేస్తాను. ఎందుకంటే బెడ్రూమ్లో అంత మెస్సీగా ఏమీ ఉండదు. ఇంకా డే అంతా కూడా బెడ్రూమ్లోకి ఎక్కువగా ఎవరం వెళ్ళమన్నమాట. ఏదైనా పని ఉంటే వెళ్తాం వస్తాం, కానీ ఇంకా ఎక్కువగా మెస్సీగా ఉండేది, మనకి దుమ్ము ఎక్కువగా వచ్చేది హాల్లోని. ఇలా మనకి కొంచెం ఓపెన్ ప్లేస్లాగా ఉంటుంది కాబట్టి డైనింగ్ రూమ్లోకి కూడా కొంచెం దుమ్ములాగా వస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడ నేను హాల్ అయితే ఊడ్చేసాను. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా మొత్తం ఊడ్చేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ టైం ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి. ఇంకా నాకు స్టవ్ దగ్గరే క్లీన్ చేసుకోవాలి. సింక్లో కూడా కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ముందు ఇల్లు ఊడ్చేసాను అనుకోండి, అంటే టైము 5-5:30 లోపే నేను ఈ పనులన్నీ చేసుకుంటాను. ఇంకా 6 అట్లా కాకముందు, అంటే పూర్తిగా సంధ్యవేళ అవ్వద్దు కదా, ఆ టైం కాకముందే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటానండి. ఇంకా మిగిలిన పనులు కొంచెం లేట్ అయినా పర్లేదు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ నేనైతే కిచెన్ అంతా కూడా ఊడ్చేసానండి. ఇంకా పూజ రూమ్ డోర్లు అయితే మేము పూజ అయిపోగానే పెట్టేస్తామండి. నన్ను ఒకరు అడిగారు ఎప్పుడు డోర్లు ఎందుకు పెడతారు అనేసి. మనకి డైలీ ఇంట్లో పూజ చేసుకుంటాం కదా అండి, దీపం కొండెక్కిన తర్వాత వెంటనే పూజ రూమ్ డోర్లు అయితే పెట్టేసుకోవాలండి. అలా డోర్లు ఓపెన్ చేసి మాత్రం అసలు పెట్టకూడదు పూజ గదికి. సో పూజ గదికనే కాదండి, ఏ రూమ్లోకైనా బెడ్రూమ్స్కైనా వేటికైనా మనం డోర్లు వేసే ఉంచాలన్నమాట. సో నేనైతే పూజ రూమ్లో దీపం వెలుగుతున్నంతసేపు డోర్లు పెట్టానండి. అంటే కొంచెం దగ్గరగా అంటాను కానీ పూర్తిగా పెట్టను. ఇంకా దీపం కొండెక్కిన తర్వాతే నేను డోర్లు పెట్టేస్తాను. సో ఎప్పుడు పెట్టనండి, నేను ఎప్పుడు పెడతాను అనుకుంటారు కానీ పెట్టను. దీపం ఉన్నంతసేపే ఓపెన్ చేసి ఉంచుతాను. ఇంకా మాకు పూజ రూమ్లో చిన్న బల్బు ఉంటుంది కాబట్టి 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇంకా నేను ఇక్కడ ఇల్లంతా ఊడ్చేసుకొని ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. చూసారా ఇప్పుడు ఎంత ఫ్రీగా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇల్లంతా కూడా నీట్గా ఉంటే భలే అనిపిస్తుందండి. ఇంకా వెదర్ అయితే చల్లగా ఉందన్నమాట. ఈవినింగ్ నాకు తెలిసి మళ్ళీ వర్షం పడేలాగే ఉంది. చూసారా మబ్బు ఎలా ఉందో, మబ్బులు అయితే కమ్ముకొస్తున్నాయండి, వర్షం మళ్ళీ పడుతుంది కావచ్చు. ఇంక ఇప్పుడైతే పెద్దగా గాలి కూడా ఏం రావట్లేదు, చాలా సైలెంట్గా ఉందన్నమాట.
మరీ ఇంత సైలెంట్గా ఉంటే కూడా ఫుల్ వర్షం పడుతుందని నేను అనుకున్నాను. సో అలాగే వర్షం కూడా పడింది. ఇంకా కిచెన్లోకి వచ్చేసానన్నమాట. ఇంకా మనకి వంట రూమ్లో ఉండే పనులు అలాగే ఉండిపోతాయి కదా. ఇంకా ఇదంతా కూడా తుడిచేసుకోవడము, గిన్నెలు తోమేసుకోవడము, ఇంక ఈ పనులు డైలీ ఉంటూనే ఉంటాయి. మనం మార్నింగ్ చేసినా ఈవినింగ్ చేసినా ఏదో చేయని విధంగానే అనిపిస్తూ ఉంటుంది కిచెన్లో. ఇంకా సర్దుకోవాల్సిన గిన్నెలు కూడా ఉన్నాయండి. నేనేంటంటే మార్నింగ్ కొన్ని గిన్నెలు ఉంటే తోమేసి బోళ్ళ స్టాండ్లోనే వేశాను. ఇంకా అవి కూడా కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇంకా అందుకోసమే అందులో ఉన్న గిన్నెలు అయితే సర్దలేదు. మళ్ళీ సింకులో గిన్నెలు ఎక్కువగా లేవండి, కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఇంకా అవన్నీ కూడా తోమేసి ఇక్కడ పక్కన బోర్లు వేయొచ్చులే అనేసి ఇంక ఇక్కడ స్టవ్కి అయితే మొత్తం ఇలా లిక్విడ్తో అయితే స్ప్రే చేస్తున్నానండి. నేనైతే చాలా వరకు విమ్ లిక్విడే యూజ్ చేస్తాను. అంటే కిచెన్ క్లీనింగ్కైనా గిన్నెలు తోమడానికైనా ఇలా ఒక బాటిల్ ఇలాంటిది ఉంటే మనకి సరిపోతుందండి. అందులో కొంచెం ఒక 5-6 డ్రాప్స్ లిక్విడ్ వేసుకొని అందులో వాటర్ పట్టేసి ఇలా మనం స్ప్రే చేసుకొని తుడుచుకున్నామంటే కిచెన్ మంచి స్మెల్ వస్తుంది, కిచెన్ నీట్గా ఉంటుంది. మనకి కిచెన్ గ్రానైట్ స్టవ్ పైన ఎలాంటి జిడ్డు మరకలు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడ స్టవ్ అయితే తుడుస్తున్నానండి. కొంచెం లిక్విడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనకి నురగ వస్తూనే ఉంటుంది తుడిచిన ప్రతిసారి. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు అలాగే అయిందన్నమాట. కొంచెం లిక్విడ్ ఎక్కువ అవడం వల్ల ఇంక అందులో నుంచి నురగ వస్తూనే ఉంది. మనకి ఇక్కడ గ్రానైట్ తుడిచేటప్పుడు కూడా కిచెన్ కౌంటర్ తుడుస్తూ ఉంటే కూడా నురగలాగా అనిపిస్తుంది అన్నమాట. అలా 1-2-3 సార్లు బాగా తుడిచేసాను. కానీ మరీ ఎప్పుడు వాటర్ పోసి కడగనండి, నేను చాలా తక్కువ. ఏవైనా స్పెషల్గా పూజలు అట్లాంటివి ఉన్న రోజు మొత్తం కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తాను, మొత్తం కూడా కడిగేస్తాను. టైల్స్ కానివ్వండి, సో ఇంకా పక్కకున్న స్టీల్ సామాన్లు ఇవన్నీ కూడా నీట్గా కడిగేసి సర్దుతాను. నార్మల్గా డైలీ ఇలా స్ప్రే చేసి తుడుస్తాను కాబట్టి నాకు కిచెన్ అంత తొందరగా అస్సలు పాడవదండి. నేను ఎలా నీట్గా పెట్టుకుంటానో అలాగే ఉంటుంది. ఎక్కడ ఏదైనా కొంచెం అంటే స్టీల్ డబ్బాల దగ్గర కానివ్వండి, అట్లా ఎక్కడైనా మరకల్లా కనిపిస్తే అవన్నీ తీసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ సర్ది పెట్టుకుంటానన్నమాట. ఇట్లా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కువగా చిందర వందరంగా అనిపించదన్నమాట, నాకు నీట్గా అనిపిస్తుంది. సో చూసారా, మా కిచెన్ అయితే మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టానన్నమాట. ఇంకా సింకులో అయితే గిన్నెలు ఉన్నాయి, అవి కూడా తోమేసుకోవాలి. ఇంక ఇక్కడ ఆలోగా ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా తుడిచేస్తున్నాను అన్నమాట. ఇంకా కిచెన్ మొత్తం కూడా తుడిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఇంకా ఇదంతా కూడా ఒకసారి స్ప్రే చేసి ఇదంతా కూడా తుడిచేస్తానన్నమాట. మాకేంటంటే డైనింగ్ టేబుల్ పైన గ్లాస్ ఉంటుందండి. గ్లాస్ ఉండడం వల్ల దానిపైన డస్ట్ ఎక్కువగా పడుతుంది. మళ్ళీ మన చేయికి ఇట్లా అంటే తగులుతుంది అన్నమాట, అంటే చేతికి అంటుతుంది. అంటే గ్లాస్కి ఏదానికైనా తొందరగా మనకి దుమ్ము పట్టుకొని ఉంటుంది అన్నమాట. సో ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ అంతా కూడా తుడిచేస్తున్నాను. ఇంకా మా పిల్లలున్న మా వారైతే వాళ్ళు ఇక్కడే తినేస్తారండి. చాలా వరకు వాళ్ళకి డైనింగ్ టేబుల్ పైన తినడమే అలవాటు, వాళ్ళు ఇక్కడే తింటారు. నేనేంటంటే ఒక్కదాన్ని తిన్నప్పుడు ఇక్కడే కూర్చొని తింటాను. ఇంకా వాళ్ళు ఎవరు లేనప్పుడు సింగిల్గా ఉంటాను కదా, అట్లాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి తిన్నప్పుడు ఇక్కడ తింటానండి. ఒక్కదాన్ని ఉంటాను చూసారా, అప్పుడు నేను హాల్లో కూర్చొని టీవీ చూస్తూ తినేస్తానన్నమాట. మ్యాక్సిమం చాలా వరకు ఇక్కడే తినేస్తాము. డైనింగ్ టేబుల్ పైన అన్ని సర్ది పెట్టేస్తాను కాబట్టి ఇక్కడే తినేస్తాము. కానీ ఇంకా మా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఉండరు. మళ్ళీ నేను తినే టైంకి మా వారు కూడా టైంకి ఉండరు. నైట్ ఉంటారు, డైలీ నైట్ ఉంటారు, కానీ ఆఫ్టర్నూన్ టైంలో ఉండరు కాబట్టి అప్పుడు నేను చక్కగా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ తినేస్తానన్నమాట. ఇంకా డైనింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా తుడిచేసానండి. గ్లాస్ కాబట్టి చాలా మెరిసిపోతుంది. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా తుడిచేస్తున్నాను అన్నమాట. ఎలాగో ఇదంతా కూడా తుడిచాను కదా అనేసి. ఇంక ఈ మధ్య ఏంటంటే కొంచెం డీప్ క్లీనింగ్ చేయాలండి. మనకి ఇంకా శ్రావణ మాసం కూడా దగ్గరికి వస్తుంది కదా, ఇంకా మనకి ఆషాఢ మాసం కూడా అయిపోతుంది. ఇంకా శ్రావణం వచ్చిందంటే శ్రావణంకి ముందే నేను మొత్తం హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేస్తానండి. అంటే బూజులు దులుపుకోవడం కానివ్వండి, అలాగే అన్నీ కూడా నీట్గా తుడుచుకోవడము, కబోర్డ్ తుడుచుకోవడము, కబోర్డ్లో ఉన్న సామాన్లన్నీ తీసి వాటిని నీట్గా మళ్ళీ తుడిచేసి పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేసేస్తానన్నమాట. సో ఇంకా ప్రతి ఇయర్ మనకి ఇవన్నీ పనులు ఉండేటివే. శ్రావణ మాసం అంటే కొంచెం స్పెషల్ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం, ఇలా గౌరీ వ్రతం ఇవన్నీ ఉంటాయి. మనకి పూజలు పండగలు అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పటి నుండి ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకున్నామంటే మనకి టెన్షన్ ఉండదన్నమాట. సో ఇంకా శ్రావణ మాసం అయిపోగానే వినాయక చవితి వస్తుంది, దాని తర్వాత దసరా వస్తుంది.
దీపావళి ఇట్లా అన్నీ లైన్గా ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా నేను హౌస్ అంతా క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇంకా ఆలోగా మా అబ్బాయి అయితే వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చాడండి. ఇంకా మాకు ఈరోజు మండే కాబట్టి మార్కెట్ ఉంటుంది. ఇంకా మా అబ్బాయి వచ్చాడు కాబట్టి నాకు టెన్షన్ ఏం లేదు, వాడు ఏవి కావాల్సితే అవి తీసుకొస్తాడన్నమాట. ఇంకా మా పిల్లలు మా అబ్బాయి లేకపోతే మా వారే తీసుకొస్తాడు. ఇంకా మా వారు ఏంటంటే తను బయటికి వెళ్తారు కాబట్టి తను అక్కడి నుండే వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. ప్రత్యేకంగా ఇంకా ఇక్కడే మార్కెట్లో తీసుకోవాలన్నట్టుగా ఏముండదు మాకు, తను బయట నుండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడన్నమాట. ఇంక ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఈరోజు తీసుకొచ్చాడు. ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఇప్పటికీ 3 days అయిందన్నమాట మా అబ్బాయి వచ్చి. ఇంకొక 2 days నెక్స్ట్ డే వెళ్తారన్నమాట. ఇంకా పిల్లలకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, వాళ్ళు ఊరికే తిరగడం అటు ఇటు, వాళ్ళు క్లాసులు మిస్ అవుతే బాగుండదు కదా, వాళ్ళకే ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా మా అబ్బాయి అయితే ఒకరోజు ముందే వెళ్తానని చెప్పాడు. ఇంక ఇక్కడైతే నేను కూరగాయలన్నీ కూడా సర్దుకుంటున్నానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే బీరకాయలు, చిక్కుడుకాయలు ఎక్కువ తీసుకురమ్మనలేదు, కొన్నే తీసుకురమ్మన్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో, కాకపోతే ఇంకా ఇవి మనకి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇవి తీసుకురమ్మన్నాను అన్నమాట. కాకపోతే మనకి ఇప్పుడు చిక్కుడుకాయలు అస్సలు అంత ఫ్రెష్గానే కనిపిస్తాయి కంటికి, కానీ అందులో అసలు ఏమాత్రం గింజలు ఉండవండి, తినాలనిపించదు. కాకపోతే ఏంటో ఆ స్మెల్, చిక్కుడుకాయ కర్రీ అనగానే అదొక ఫీల్ ఉంటుంది అన్నమాట. ఇంకా కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాను అన్నమాట ఒక 2 days బ్యాకే. ఇంకా నాకు ఇన్ని రోజులు పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో అంటే మా పిల్లలు వచ్చారంటే మాకు ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ వండుతూ ఉంటానండి. మా పిల్లలిద్దరికీ కూడా చికెన్ కానివ్వండి, మటను, ఫిష్ ఇట్లాంటివి ఇష్టం అన్నమాట. అంటే మరీ మటన్ ఎక్కువగా మా పాప తినదు కానీ మా అబ్బాయికి ఇష్టం. ఇంకా వాళ్ళ కోసం నాన్ వెజ్ వంటలు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎగ్ కానివ్వండి ఇట్లాంటివి చేసినప్పుడు మనకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి అది ఎప్పుడు నేను స్టాక్ పిల్లలు వస్తుందంటే ఎక్కువగానే చేసి పెట్టుకుంటాను. ఇంకా నార్మల్గా మేము కూడా తింటాం కానీ మరీ అంత ఎక్కువగా తీసుకొచ్చుకోం, చాలా రేర్గా అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆ పనులు పూర్తి చేసుకున్నాక నేను ఇక్కడ కిచెన్లో అయితే గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా మనకి నెక్స్ట్ డే మనకి తొలి ఏకాదశి కూడా ఉందండి. ఇంకా ఆ రోజు కోసం ఇంకా నైటే అన్ని పనులు కూడా కొన్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అంటే పూజ రూమ్లో కావాల్సిన కొన్ని వస్తువులు కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేశాను. ఇంక ఇక్కడే కడిగేసి బోర్లేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా సింక్ అంటే బోర్ల స్టాండ్లో గిన్నెలు ఉన్నాయి, అవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి. మళ్ళీ ఆ గిన్నెలు ఆరలేదండి, అవి మళ్ళీ నాకు గిన్నెలు ఆరకుండా కబోర్డ్లో సర్దడం అంటే సదరాలనిపించదు, నచ్చదు కూడా. ఏంటో నాకు అంతా కొంచెం పచ్చిగా ఉన్నట్టు, ఏమైనా స్మెల్ వస్తాయేమో అనుకుంటాను. అందుకే అందులోనే ఉంచేసాను, రేపు మార్నింగ్ సర్దుతాను. ఇంక ఇక్కడ తోమినవి కొన్ని గిన్నెలు కాబట్టి ఇవి ఇక్కడే పెట్టేస్తున్నాను అన్నమాట. మళ్ళీ కాసేపు అయ్యాక ఇవి కూడా అందులో వేసేస్తాను. ఇంకా అన్నీ కలిసి మార్నింగ్ నీట్గా సర్దుతానండి. అప్పుడప్పుడు ఏంటంటే అంటే ఈవినింగ్ టైము సర్దడం కుదరకపోతే మార్నింగ్ సర్దుకుంటానన్నమాట. తోమిన గిన్నెలే కాబట్టి ఏం కాదు. ఇంకా నేను వాటిపైన ఒక టవాల్ అయితే కప్పేస్తానండి. మనకి బోర్ల స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పైన ఒక టవాల్ అయితే కప్పేస్తాను. ఎందుకంటే ఇంకా అంటే ఏమీ తిరగవు, అంత ఏం రావు మనకి, కానీ ఏమో చెప్పలేం కదా, గిన్నెల పైన ఏదైనా సేఫ్టీగా పెడదామనేసి ఒక టవాల్ అయితే కప్పేస్తాను. ఇంక ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉంటాయి, ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా కొన్ని కొన్నిగా తోమేస్తే ఇంకా ఇటు పని అయిపోతుంది. ఇంకా నైట్ వంట ఒకటి ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే ఏకాదశి ఉందండి, కాకపోతే నాకు ఎలాంటి ఫాస్టింగ్ అయితే లేదు, నేను నార్మల్గా పూజ చేసుకుంటాను అంతే అన్నమాట. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే అండి, మార్నింగ్ అండి. చూసారా, ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పూజ కూడా అయిపోయిందండి. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. గుమ్మాలకి కూడా చక్కగా పసుపు రాసి ఇలా ముగ్గు వేసేసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటానండి. నేను ప్రతిరోజు కూడా గుమ్మాలకి కంపల్సరీ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటాను. గుమ్మాలు పూజించిన ప్రతిసారి అయితే పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే వెదర్ బాగుందండి, చల్ల చల్లగా ఉంది. ఇంకా టైం అయితే 8:30 ఏమవుతుందండి. చాలా ఎర్లీగా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఇంకా వెదర్ చల్లగా ఉంటే మనకి పనులు కూడా తొందరగానే అయిపోతాయండి. ఇంక ఇక్కడ నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ కొన్ని చెట్లకి వాటర్ పోద్దామనేసి ఇంకా పోస్తున్నాను అన్నమాట. ఈ మధ్య ఏంటంటే డైలీ వర్షం అంటే నార్మల్గా వర్షం పడుతుంది, వర్షం పడినా కూడా మనకి ఇటువైపు ఉన్న మొక్కలకి నీళ్ళైతే కంపల్సరీ పోయాల్సిందే కదా.
కాకపోతే నేను 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అయితే పోస్తున్నానండి. ఇప్పుడు పోసిన వాటర్ ఏంటంటే అంత తొందరగా ఆరట్లేదు. ఇంకా చెట్లల్లో కొంచెం మట్టి అంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది. మనకి వర్షాకాలం అలాగే ఉంటుంది కదా, మొక్కలు ఎక్కువగా అంటే ఎండిపోకుండా. అదే సమ్మర్లో అయితే చాలా పాడైపోతాయండి మొక్కలు. మేము ఈసారి సమ్మర్లో తిరుపతికి వెళ్ళి వచ్చినప్పుడు దాదాపు ఒక 1 వీక్ వెళ్ళామన్నమాట. కొన్ని టూర్లు ఉంటే అన్నీ చూసేసుకొని వచ్చాము. మేము వచ్చేసరికి తులసమ్మ కానివ్వండి, కొన్ని మొక్కలు ఇక్కడ ఉన్నాయి కదా మనకి, ఈ మొక్కలన్నీ కూడా మొత్తం అల్లిపోయాయండి. అసలు ఇంకా ఈ చెట్లు ఇంకా ఏమంటారు మళ్ళీ నీట్గా అవ్వవేమో, ఇంకా పడేయాల్సిందేనా అని అనుకున్నానండి. కానీ ఒక 2 డేస్ అట్లా కొంచెంగా వాటర్ వేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చాయండి. సో మొక్కలు ఉన్నాయంటే మనకి ఎటైనా వెళ్ళినప్పుడు మనకి కొంచెం వాటర్ పోసే వాళ్ళు ఉంటేనే సెట్ అవుతుందండి. సో మాకు ఇంకొక అతనికి చెప్పి వెళ్ళాం, కానీ ఇంకా తనకి కుదిరిందో కుదరలేదో తెలీదు, మొక్కలకైతే పొయ్యలేదన్నమాట. అంటే కిందున్న మొక్కలకి వాటర్ పట్టాడు, డైలీ మోటార్ వేసి వాటర్ పట్టాడు, కానీ ఈ పైన మొక్కలకి పొయ్యడం మర్చిపోయాడు అనుకున్నాము. ఇంకా మా అబ్బాయి అయితే ఏదో పని మీద బయటికి వెళ్తున్నాడు. వాని ఫ్రెండ్స్ ఎవరో వచ్చారంట, కలవడానికి వెళ్తున్నాడు. ఇంకా పిల్లలకి ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, 10th బ్యాచ్ అట్లా వెళ్తున్నాడు అన్నమాట. సో ఇంక ఇక్కడైతే అన్ని మొక్కలకు కూడా వాటర్ పోసేసానండి. కానీ బాగుంటుందండి ఇంటి ముందు ఇలా చెట్లు పెట్టుకుంటే, మంచిగా గ్రీనరీగా భలే కనిపిస్తాయండి. మనం మార్నింగ్ లేచి చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నాకైతే బాగా నచ్చుతుంది. ఇంకా పెట్టాలని అనిపిస్తుంది, కాకపోతే మనకి ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కదా, మనకి బాల్కనీ మనకి నార్మల్గానే ఉంది కాబట్టి ప్లేస్ ఎక్కువగా మొక్కలు పెట్టట్లేదు. ఉన్న మొక్కలు సరిపోతాయిలే అని అనిపించింది అన్నమాట. ఇంక ఇక్కడ ఇదైతే చెప్పుల స్టాండ్ అన్నమాట. చెప్పుల స్టాండ్ పైన కూడా ఇలా కొన్ని మొక్కలు అయితే పెట్టేశాను. సో ఇంకా అన్ని మొక్కలకు కూడా వాటర్ పోయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.